హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ పాటి తమ్నేల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా, మా అబ్బాయికి నిశ్చయ తాంబూలాలని. అమ్మాయిని చూడటము, సేమ్ డే ఓకే అనుకోవటము, 4-5 రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పేసి నిశ్చయ తాంబూలాలు అయితే పెట్టేసేసుకున్నాము. సో షాపింగ్ కోసం మాన్యవరకి అయితే వచ్చేసేసాము. మాన్యవర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. దట్టు జూబ్లీ హిల్స్ మాన్యవర్ అయితే ఇంక అసలు చెప్పే పని లేదు. అదేవిధంగా వీళ్ళ దగ్గర డ్రెస్తో పాటు అన్ని యాక్సెసరీస్ మొత్తం మనకి వేసి చూపిస్తారనమాట, పెళ్లి కొడుకు అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఫైనల్గా ఇదైతే మేము తీసుకున్నాం, ఈ కుర్తీ. అదేవిధంగా మా చిన్నోడైతే అస్సలు ఊరుకోవట్లే, ఫుల్ షాపింగ్ చేసేస్తున్నాడు. పెళ్లి కొడుకు తమ్ముడు అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండాలి కదా. సో వాడైతే 4-5 ట్రై చేసేసి చివరికి ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా మా వారు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా మా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని మేమైతే నెక్స్ట్ డే గుంటూరు ట్రావెల్ చేస్తున్నాం. వన్ డే చక్కగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే పొద్దున్నే 4:00 కల్లా నిద్రలు లేచేసేసి రెడీ అయిపోయాం చక్కగా. మా అత్తయ్య అయితే ఏ శుభకార్యమైన మొదలు పెట్టేటప్పుడు ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు ఉండాలని చెప్పేసి నాకు కాళ్ళకు పసుపు రాసేసింది. తర్వాత మేమందరం రెడీ అయ్యేసేసి ఫంక్షన్ వచ్చేసి ఇంద్రప్రస్థ హోటల్ విజయవాడలో, అందరం అలా బయలుదేరేసేసి వెళ్ళాము. మా అందరికీ ఒక రూమ్ అయితే ఇచ్చేసేసారు. సో మేము ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ మేకప్ వాళ్ళు రెడీగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి మేకప్ వేసుకుంటాము. దిగంగానే పెళ్ళికూతురు వాళ్ళు గ్రాండ్‌గా రిసీవ్ చేసుకున్నారు. బట్ చాలా వీడియోస్ అయితే నేను చేయలేకపోయాను, ఎందుకంటే ఫంక్షన్ మాది కాబట్టి. వెళ్ళంగానే చక్కగా కాఫీ, టీలయితే వచ్చేసాయి. తర్వాత మేకప్ అయితే స్టార్ట్ చేసేసాము. హెయిర్ డ్రెస్సర్ అంటారు మమ్మల్ని, ఏమంటారు? హెయిర్ డ్రెస్సర్ వచ్చేసి శాంతి గారు. వంశీ వాళ్ళ హెయిర్ డ్రెస్సర్. మీ పేరండి? సతీష్. నా చిన్న జుట్టుకి లాంగ్ జడైతే రాదంట. సో అందుకని చెప్పేసేసి ఎక్స్టెన్షన్ పెట్టేసేసి మెస్సీ బ్రైడ్ ఏదో వేసేసారనమాట హెయిర్ స్టైల్ అయితే. ఆ లుక్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ ఎప్పుడు జుట్టు లీవ్ చేసుకుంటా కదా, ఒక్కసారిగా నాకు అంతా మేకప్ అంతా కూడా కొత్తగా అనిపించింది అనమాట. జడ వేసుకోవటము, హెయిర్ స్టైల్ అంతా కూడా నాకు నేనే మారిపోయినట్లు అనిపించింది. ముందు నా మేకప్ కన్నా కూడా మా అబ్బాయికి ఎలా చేస్తున్నారని చెప్పేసి చాలా ఆత్రంగా చూస్తూ ఉన్నాను అనమాట. ఇది స్టే ఉంటుంది అంటే మనకి ఈవెంట్స్ అయిపోయి మేకప్ ఇప్పుడు టైం 8:15 అవుతుంది. మన సేపట్లో నీ పెళ్ళి ఎంగేజ్మెంట్ ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది, డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ మేకప్ కూడా ఫస్ట్ టైం వేసుకుంటాను నేను. ఎంగేజ్మెంట్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం. మేకప్ వేసుకుంటే ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది. బాగుందా? హెయిర్ బాగుంది యాక్చువల్గా అయితే. మేకప్ ఫోటోలో తెలుస్తుంది. రీతు కూడా వచ్చింది స్పెషల్గా సర్ప్రైజ్. మార్నింగ్ సర్ప్రైజ్ రీతుది, సూపర్ సర్ప్రైజ్. అసలు చూడు నిండుగా అసలు డ్రెస్ వేసుకొని అందరం ఉన్నాము రెడీ ఫర్ ఎంగేజ్మెంట్. ఎస్. పెళ్ళికొడుకుదైతే చాలా ఫాస్ట్గా మేకప్ కంప్లీట్ అయిపోయింది. నాదైతే ఇంకా ఫినిషింగ్లో ఉంది. ఈలో ఫోటోగ్రాఫర్స్ వచ్చి కొన్ని పోజెస్ పెట్టేసేసి వాడికి ఫొటోస్ అయితే తీస్తున్నారు. మేమందరం కంప్లీట్గా రెడీ అయిపోయాక ఫంక్షన్ హాల్ లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు. నమ ప్రమథవతే నమః నమస్తే అస్తు లంబోదరాయ నమః. ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళంగానే మా మౌనిని చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా అందంగా ఉంది. మేకప్ కూడా చాలా బాగా సూట్ అయింది దానికి, చాలా న్యాచురల్గా వచ్చిందనమాట మేకప్ కూడా. సో మేము మెయిన్ వాళ్ళం అయితే మార్నింగ్ వచ్చాము, తర్వాత వాళ్ళందరూ కూడా కార్లో, బస్సుల్లో స్లోగా వచ్చారనమాట. నిశ్చయ తాంబూలాల రోజు పాలకావిడి, పూలకావిడి అని ఒక వేడుక చేసుకుంటారు. దీన్ని పాలకావిడి అంటారు. అమ్మాయి వాళ్ళు అబ్బాయికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొస్తారు. అబ్బాయి వాడే పర్ఫ్యూమ్స్, బెల్ట్, ఇంకా వ్యాలెట్స్, ఇంకా రకరకాలన్నమాట. కొన్ని 11 పళ్ళాలు, 21 పళ్ళాలని మన ఇష్టం వచ్చినట్టుగా అలా తీసుకొని వచ్చేసి రావచ్చు. దాన్ని నిశ్చయ తాంబూలాలు అయ్యాక అబ్బాయికి ఇస్తారు. అదేవిధంగా నేను అమ్మాయికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొస్తానమాట. దాన్ని పూల కావిడి అంటారు. పూల బుట్టలో 108 పూలు పెట్టేసేసి అది అమ్మాయికి జరుపుతాను. అదేవిధంగా పట్టీల కావిడని రకరకాలుగా జరుపుకోవచ్చు. ఇవన్నీ వేడుకగా చేసుకునేవి కూడా. నెయిల్ పాలిష్లు, మెహందీలు, బొట్టు బిళ్ళలు, అమ్మాయికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొని రావచ్చు. పళ్ళు, పూలు మొత్తం కూడా. నేనేమో ఇలా ఈ టైప్ ఆఫ్ డెకరేషన్ చేపించాను. బొమ్మల కొలువు లేకుండా కొద్దిగా ఇండో వెస్టర్న్ టైప్లో చేపించాను.
లగ్నపత్రిక రాసుకునే ముందు మాత్రం చక్కగా అమ్మాయి తరపున బంధువులు, అబ్బాయి తరపున బంధువులు అలా స్టేజ్ మీద కూర్చొని ఆ తంతు మొత్తం కంప్లీట్ చేసేస్తారు. అత్త చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నాగ వెంకట సాయి కుసుమ మౌనికకు ఇచ్చి పాణిగ్రహణ జరిపించుటకు నిశ్చయించిన శుభలగ్న పత్రిక మంగళం మహతు శ్రీ 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 శ్రీ. ఈ తంతు కంప్లీట్ అవ్వగానే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న మా ఇద్దరికి బొట్టు పెట్టేసేసి గంధము అత్తర చల్లుతారు. ఆడవాళ్ళకైతే మెడకిస్తారు గంధాన్ని, మగవాళ్ళకైతే చేతులకు రాస్తారు. 8:32 శ్రవణ నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తాన మా జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నాగ వెంకట సాయి కుసుమ చిరంజీవి వంశీ నరసింహారావుకు ఇచ్చి పాణిగ్రహణము జరిపించుటకు పెద్దలకు దైవజ్ఞులచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక అందచేయడమైనది. తీసుకున్న మిత్రుడా, ఓం ధ్రువం దేరాజావడం ధ్రువం దేవో ధ్రువం ధ్రువం ఇంద్రశ్చ అగ్నిశ్చ రహస్య ఉన్నది కానీ సముద్రస్య గృహాయినే మాకు అడగారు మీరు కూడా హుషారు పత్రిక అందచేయడమైనది. ఓం ధ్రువం దేరాజావడం. పూజ స్టార్టింగ్లో నేను మౌనికి బట్టలు పెట్టా కదా, ఆ బట్టలు కట్టుకొని వచ్చేలోపు మేము ఈ నిశ్చయ తాంబూలాలన్నీ కంప్లీట్ చేసుకున్నాము. అమ్మాయికి మేము తెచ్చిన గిఫ్ట్లను పట్టుకొని అందరం ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. తర్వాత ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి అమ్మాయి చేతికి అందిస్తాము. అది అయిపోయాక వాళ్ళు పాల కావిడి అబ్బాయికి ఇస్తారన్నమాట. ఇలా కావిడిలాగా ఏదన్నా పాలతో చేసిన స్వీట్ని అబ్బాయికి నోట్లో తినిపిస్తారు. వాళ్ళు అబ్బాయికి ఇస్తున్నారు కాబట్టి అందరు జెంట్స్ ఇస్తారు గిఫ్ట్లు కూడా. వాళ్ళు కూడా అంతే 21 పళ్ళాలు అలా తెచ్చి జరుపుతారనమాట. ఆ గిఫ్ట్లు అబ్బాయి పర్సనల్గా వాడుకోవచ్చు, కొన్ని పంచుకుంటారు. ఆ తర్వాత అయితే ఉంగరాలు మార్చుకున్నారు. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. మేము ఫంక్షన్ హడావుడిలో ఉండేసేసి అన్ని వీడియోస్ తీయటానికి అవ్వలేదు. అమ్మాయి వాళ్ళ మేనమామ భార్య అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని ముందే చెప్పేస్తున్నారు. ఈరోజు వీడియో అయితే అదండి. తర్వాత షాపింగ్ వీడియోస్ అన్నీ చాలా చాలా వస్తాయి. సో వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. కాటన్ ప్యాంట్ బాగుంటుంది, చినోస్ కానీ దీనికి బ్లాక్